ఇంటి వంటల్లో కొత్తదనం కోరుకునే వారికి ఇది అద్భుతమైన రెసిపీ అనుకోవచ్చు. సాధారణంగా దోసకాయను సలాడ్ లేదా పచ్చడికే ఉపయోగిస్తాం. కానీ దోసకాయతో రుచికరమైన అన్నం తయారు చేయొచ్చంటే చాలా మందికి ఆశ్చర్యమే. అవునండి, తక్కువ సమయంలో తేలికగా ఆరోగ్యకరంగా సిద్ధమయ్యే ఈ దోసకాయ అన్నం లంచ్ బాక్స్ త్వరగా భోజనం తయారు చేయడానికి, మిగిలిపోయిన అన్నం వినియోగానికి బాగా సరిపోతుంది. మరి కొత్త దోసకాయ అన్నం ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం. దోసకాయలో ఉండే సహజ క్రంచ్ ఇంకా కొబ్బరి రుచి, మంచి సువాసన కలిసిపోతే ఈ అన్నం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చే వంటకం ఇది. తయారీకి ముందుగా దోసకాయను తురుముకోవాలి. తురుముకున్న దోసకాయలో ఎక్కువ నీరు వస్తుంది. ఆ నీటిని తీసేయకపోతే అన్నం జిగటగా మారుతుంది. అందుకే తురిమిన దోసకాయను శుభ్రమైన గుడ్డలో పెట్టి బాగా పిండి నీటిని పూర్తిగా తీసేయాలి. ఇదే ఈ రెసిపీలో కీలకమైన దశ. ఇక నూనె, నెయ్యి వేడి చేసి ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరేపాకు వేసి బాగా వేయించాలి. ఆపై అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మెల్లగా వేయించాక కొబ్బరి పిండిన దోసకాయ ముక్కలను జోడించాలి. చివరగా వండిన అన్నాన్ని కలిపితే దోసకాయ అన్నం రెడీ. చివరిగా పైన కొత్తిమీర చల్లి కావాలంటే వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేయవచ్చు. ఈ అన్నానికి పెద్దగా సైడ్ డిష్ అవసరం లేదు. పాపడ్, ఊరగాయో చాలు. ఇవన్నీ ఒకే ప్లేట్లో కావాలంటే ఈ దోసకాయ అన్నాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.